Okay, good afternoon. So, నిన్న క్లాసులో దేవున నిన్న ఏం చెప్పామమ్మా? దేవునా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ నిన్న ఏం చెప్పామమ్మా? సార్ జీవవర్ణ అనుక్రమం చెప్పారు సార్. జీవవర్ణ అనుక్రమం అయిపోయిందా? అవ్వలేదు సార్, స్టార్ట్ చేశారు. ఓకే ఓకే ప్రాథమిక నిన్న ద్వితీయ యానిమల్ అనుక్రమం అని చెప్పారు. ఓకే యానిమల్ అసోసియేషన్స్ జీవవర్ణ అనుక్రమం నిన్న చెప్పాం. ఓకే గుడ్. ఓకే, సో జీవవర్ణ అనుక్రమము ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది. ఎకలాజికల్ సక్సెషన్ అనేది తీసుకుంటే సో జీవులు అనేటువంటివి ఒక స్థిరమైనటువంటి సమాజంలో తన తాలూకా వృద్ధిని సాగిస్తాయి. సో దీనికోసం జీవరాశులు అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో ఏర్పడతాయి, ఒక సీక్వెన్సల్గా ఏర్పడడం జరుగుతుంది. సో ఒక సీక్వెన్స్గా ఒక క్రమ పద్ధతిలో ఏర్పడతాయి. సో అందుకోసమే దీంట్లో ఏర్పడినటువంటి ఈ క్రమ పద్ధతిలో ఉన్నటువంటి ఒక దశ తర్వాత మరొక దశ, ఒక స్థాయి తర్వాత ఒక స్థాయి అనేటువంటి ఏర్పడుతున్నటువంటి ఈ దశలని, ప్రతి దశని మనం ఏంగా పేర్కొంటాము అంటే సీరల్ స్టేజెస్ అంటాం. SIREL సీరల్ స్టేజెస్ అంటాం, సీరల్ శ్రేణులు అంటాం. ఈ శ్రేణిని ఏమంటామంటే సీరల్ శ్రేణి అంటాం. ఈ శ్రేణిని సీరల్ శ్రేణి, ఆ దశల్ని సీరల్ స్టేజెస్గా పేర్కొంటాం. సో దీంట్లో జీవావరణ అనుక్రమంలో మొట్టమొదటిగా మనకి ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఆ స్టేజ్ని ఏమంటామంటే పైనీర్ స్టేజ్. పైనీర్ అంటే స్టార్టింగ్, లేదా ప్రారంభ దశ అంటాం. అంచంగా ఈ చివరగా ఏర్పడినటువంటి స్టేజ్ని క్లైమాక్స్ స్టేజ్ అంటాం. దాన్ని పరాకష్ట దశ అని కూడా అంటాం. క్లైమాక్స్ స్టేజ్ లేదా పరాకాష్ట దశ అంటాం. సో ఓకే, ఇలాగా ఏర్పడినటువంటి దాంట్లో మనం జీవవన అనుక్రమాన్ని నిన్న మనం ప్రాథమిక అనుక్రమము, ద్వితీయ అనుక్రమం అని క్లాసిఫై చేయడం జరిగింది. ప్రాథమిక అనుక్రమంలో మనకు సాధారణంగా ఈ వివిధ రకాలైనటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రాథమిక అనుక్రమం తీసుకుంటాం. అగ్నిపర్వతాలు పేలడము, వరదలు రావడము, భూకంపాలు రావడం, ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక అనుక్రమ దశల్లో పరిణిస్తాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, అనుక్రమంలో ఉన్నటువంటి మొదటి దశలో, ప్రారంభ దశలో ఎలా ఉంటుందంటే జీవరాశులు అనేవి తక్కువగా అభివృద్ధి చెంది తక్కువ రకాలైనటువంటి నీరు కానీ, పోషక పదార్థాలు కానీ, మట్టి కానీ అందుబాటులో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే తనకు అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తక్కువ స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. అదే నెక్స్ట్ ద్వితీయ అనుక్రమంకి వెళ్తే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతాయని చెప్పుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం. అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఏమవుతుంది అంటే అవసరమైనటువంటి పోషకాలు, అవసరమైనటువంటి అంశాలు, నీరు కానీ లేకపోతే పోషక పదార్థాలు కానీ, అట్లాగే నెక్స్ట్ వివిధ రకాల లవణాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. సో దాని ఫలితంగా స్థిరమైన సమాజం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇలాగా ప్రాథమిక ద్వితీయ అనుక్రమము అనేటువంటి స్టేజెస్లో మనం జీవావరణ అనుక్రమాన్ని చూపించుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ అనుక్రమానికి సంబంధించి జీవావరణ అనుక్రమంలో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటి, ప్రధానమైన లక్షణాలు ఏంటి అని తీసుకుంటే గుర్తుంచుకోండి, జీవావరణ అనుక్రమం అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందా, మార్పు చెందుతూ ఉంటుందా? భవానీ
భవాని ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. భవాని సరే సార్ వినబడుతుందా? ఈ జీవావరణ అనుక్రమము అనేది స్థిరంగా మార్పు చెందుతూ ఉంటుందా, ఎప్పుడు ఒకేలా స్థిరంగా ఉంటుందా? మార్పు చెందుతూ ఉంటుంది. వెరీ గుడ్. సో జీవావరణ అనుక్రమం అనేటువంటిది డైనమిక్ ప్రాసెస్, గతిజపరమైంది. ఈరోజు ఇక్కడ అభివృద్ధి చెందిన లక్షణం ఉంది, రేపు మరింత అభివృద్ధి చెందొచ్చు, ఎల్లుండి మరింత అభివృద్ధి చెందవచ్చు. అంటే తనకు అవసరమైన లక్షణాల పైన మరో కొత్త రకమైన దశ ఏర్పడవచ్చు. సో అందుకోసమే జీవావరణ అనుక్రమము అనేటువంటిది ఒక గతిజపరమైనది, డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. జీవావరణ అనుక్రమంలో జీవులకి అవసరమైన నీరు, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు ఇలాంటివన్నీ కూడాను సక్రమంగా అందించడం అనేటువంటిది జీవులు అనేటువంటివి పొందడం జరుగుతుంది. ఈ జీవావరణ అనుక్రమానికి సంబంధించి ఎప్పుడు కూడాను మొదట ఏర్పడే దశ, అంటే ఇవన్నీ కూడా కీ పాయింట్స్, జీవన అనుక్రమంలో కీ పాయింట్స్. నెక్స్ట్ మనం ఏంటి వెళ్ళిపోతామంటే ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోతాం. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం అంతే. జీవావరణ అనుక్రమంలో ఎప్పుడు మొట్టమొదటిగా ఉండే దశని పాయినీర్ స్టేజ్ లేదా ప్రారంభ దశ అంటాం. చివరిగా ఏర్పడే దశని పరాకాష్ఠ దశ లేదా క్లైమాక్స్ దశ అంటాం. ఓకే, సో ఇలాగా ఏర్పడినటువంటి దశలకు సంబంధించి ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకే, సో దీంట్లో వివిధ రకాలైనటువంటి దశలు చూద్దాం. వివిధ రకాలైన జీవన అనుక్రమాలు ఉన్నటువంటి జీవన అనుక్రమంలో 2 ప్రధానమైన ఎగ్జాంపుల్స్ చూస్తాం మనం. హైడ్రార్క్, అదేవిధంగా జీరార్క్ అనేటువంటిది. హైడ్రార్క్ అదేవిధంగా జీరార్క్ అనేటువంటిది. హైడ్రార్క్ అంటే ఏంటంటే నీటిలో ఏర్పడే అనుక్రమాన్ని హైడ్రార్క్ దశ అంటాం. నీరు అనేటువంటిది దీంట్లో హైడ్రా అంటే వాటర్ కదా, హైడ్రోస్పియర్ వాటర్కి సంబంధించింది. ఇలాగా నీటికి సంబంధించినటువంటి వివిధ దశలు అనేటువంటి కూడా చూస్తే దాన్ని హైడ్రార్క్గా పేర్కొనడం జరుగుతుంది. అట్లాగే జీరార్క్ అనేటువంటి ప్రధానంగా ఏంటంటే ఈ సంబంధించినటువంటి శిలలు లేదా రాతి పగుళ్ళు వాటి మధ్య ఏర్పడినటువంటి అనుక్రమ దశలను తీసుకుంటే దాన్ని జీరార్క్గా పేర్కొంటాం. సో ఇవి 2 ప్రధానమైనటువంటి అనుక్రమాలు, హైడ్రార్క్ అదేవిధంగా జీరార్క్ అనేటువంటిది. ఓకే, హైడ్రార్క్ అదేవిధంగా ఆ జీరార్క్ అనేటువంటిది. సో దానిలో ఫస్ట్ థింగ్ హైడ్రార్క్ అనేది చూద్దాం. హైడ్రార్క్ పరంగా తీసుకుంటే ఆల్రెడీ చెప్పాం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీరులో స్టార్ట్ అవుతుంది, నీరు అనేటువంటి దాంట్లో. ఓకే, సో నీరు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆవాసము. ఎక్కడెక్కడ ఉంటుంది? సరస్సులు. మనం సరస్సు అనేటువంటి దాన్ని ఒక ముఖ్యమైన ఆవరణ వ్యవస్థగా తీసుకొని దాన్ని ఎన్లార్జ్ చేస్తాం. దీనిలో ఏర్పడే దశలు చూడండి. ఏర్పడే దశల్లో ఫస్ట్ దశ పాయినరీ స్టేజ్, ప్రారంభ దశ అనేది. ఆ తర్వాత మునిగి ఉండే దశ. ఆ తర్వాత సబ్మెర్జ్డ్, నీటిలో మునుగుతూ తేలుతూ ఉండే దశ. ఆ తర్వాత రీడ్ స్వాంప్ దశ. ఆ తర్వాత బురద లేదా పచ్చిక మైదాన దశ. బురద అనేటువంటిది పచ్చిక మైదాన దశ అనేటువంటిది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీటికి సంబంధించినటువంటి అడవి, పరాకాష్ఠ అడవి సమాజం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. గుల్మాల్ దశ, పొరల దశ, ఆ తర్వాత ఏంటంటే అడవి దశ అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇలాగా ఏర్పడినటువంటి ఈ దశల్ని ఒక్కొక్కటి ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ దశ ఏంటి? ప్రారంభ దశ అనేటువంటి పాయినరీ స్టేజ్. పాయినరీ స్టేజ్ అనేటువంటి తీసుకుంటే, సో పాయినరీ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే ఈ సంబంధించినటువంటి నీటిలో ఈ వృక్షాలకి సంబంధించి ప్రారంభమైనటువంటి దశగా దాన్ని పరిగణిస్తాం. దీనిలో ఈ దశలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే జనరల్గా వృక్ష ప్లవకాలు. ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి ఏంటి?
సంబంధించినటువంటి ఆస్పెక్ట్ సంబంధించి జీవరాశులేటుగా దేనిగా పరిగణిస్తాం? వృక్ష ప్లవకాలుగా తీసుకుంటాం. వృక్ష ప్లవకాలు, నీటి ప్లవకాలు అయినటువంటి వాటిని సాధారణంగా వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థ, సరసావరణ వ్యవస్థ సంబంధించినటువంటి దాంట్లో నీటిలో మునిగి ఉండే దశ అని చెప్పారు. ఈ నీటిలో మునిగి ఉండే దశలో జనరల్గా వృక్షాలు అనేటువంటివి, అంటే ఈ సంబంధించిన దశకు చెందినటువంటి మొక్కలు అనేటువంటి 20 అడుగుల లోతు వరకు ఉండడం జరుగుతుంది. 20 అడుగుల లోతు అనేటువంటి అంతవరకు కూడాను అంతలో ఈ మొక్కలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో మొక్కలు అనేటువంటి నీటి లోపలే వేలు కలిగి ఉంటాయి, నీటి లోపలే పెరగడం అనేది జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్గా వ్యాలస్నేరియా, ఇలోడియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వ్యాలస్నేరియా, ఇలోడియా, అట్లాగే సంబంధించిన హైడ్రిల్లా ఇలాంటి మొక్కలు నీటి లోపలే ఉండడం అనేది జరుగుతుంది. బయటికి కనబడం, వాళ్ళ వేలు కూడా లోపలే ఉండడం జరుగుతుంది. ఎంత డెప్త్ ఉంటుంది? 20 అడుగుల లోతులో ఉంటుంది, మట్టిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక దశ తీసుకుంటే థర్డ్ స్టేజ్. మొట్టమొదటి దశ ఏం చెప్పుకున్నాం? ప్రారంభ దశ లేదా ప్లవకాల దశ అంటాం. రెండో స్టేజ్ అనేటువంటి తీసుకుంటే నీటిలో మునిగి ఉండే దశ అనేటువంటి చెప్పుకున్నాం. థర్డ్ స్టేజ్ అనేటువంటి తీసుకుంటే ఏంటంటే సగం మునుగుతుంది, సగం తేలుతుంది, సబ్మెర్జ్డ్ అంటాం. నీటిలో మునుగుతూ నీటిలో తేలుతూ ఉన్నటువంటి దశ దాన్ని సబ్మెర్జ్డ్ స్టేజ్ అంటాం. అంటే వీటికి సంబంధించిన మొక్కల తాలూకా వేళ్ళు అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే నీటి లోపల ఉంటాయి, మొక్క మాత్రం పైన తేలుతూ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఆ స్టేజ్ని మనం సబ్మెర్జ్డ్ స్టేజ్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ సబ్మెర్జ్డ్ స్టేజ్కి సంబంధించి దీంట్లో మనకు జనరల్గా తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిస్టియా, ఐకార్నియా ఇలాంటివి. ఫిస్టియా, ఐకార్నియా అనేటువంటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఉన్నటువంటి దశ ఏంటంటే రీడ్ స్వాంప్ దశ అంటాం. రీడ్ స్వాంప్ దశ అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి దశ. రీడ్ స్వాంప్ దశ అంటాం. సో ఈ రీడ్ స్వాంప్ దశలో సంబంధించినటువంటి మొక్కలు అనేటువంటివి కొంత మేరకు ఏం చేస్తాయంటే నీటిలో పైన తేలుతూ ఉంటుంది, పైన ఉండడం జరుగుతుంది. ఆ నీటి నుంచి బయటకు వచ్చేస్తుంది, అట్లాగే నీటిలో కూడా ఉంటుంది. అందుకోసమే వీటిని సాధారణంగా నీరు అదేవిధంగా భూమి పైన రెండిటి దగ్గర ఉంటే ఆ రకమైనటువంటి జీవులను సాధారణంగా మనం ఏమంటామంటే ఉభయచరాలు అంటాం. అందుకోసం రీడ్ స్వాంప్ దశని ఏమంటాం? ఉభయచర దశ అని కూడా అనడం జరుగుతుంది. రీడ్ స్వాంప్ దశని ఏమంటాం? ఉభయచర దశ. అంటే నీటిలోనే పెరుగుతాయి, అట్లా భూమండలం పైన కూడా పెరిగేటువంటి స్టేజెస్ని మనం రీడ్ స్వాంప్ దశ అని సాధారణంగా అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లాగా ఉన్నటువంటి రీడ్ స్వాంప్ దశకు సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా దాంట్లో ఆవాసం చేస్తాయి. తర్వాతకు వచ్చేసరికి నేల మీదకి వచ్చేటటువంటి దశకు వచ్చేసరికి సాధారణంగా వచ్చినటువంటి దశల్లో పర్టికులర్గా గుల్మాల దశ అనేటువంటిది, లేకపోతే మాస్ స్టేజ్ అనేటువంటిది. గుల్మాల దశ. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మాస్. గుల్మాలు చిన్న చిన్న మొక్కలు పొదల రూపంలో వస్తే దాన్ని గుల్మాల దశ అంటాం. చిన్న చిన్న మొక్కల రూపంలో పొదల రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది? అడవి సమాజము లేదా వృక్షాల దశ లేదా పరాకాష్ఠ సమాజం అనేది ఏర్పడుతుంది. అంటే మొక్కలు అనేటువంటి బాగా పెద్దవిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి దశనే దాన్ని సాధారణంగా ఏమంటామంటే పరాకాష్ఠ సమాజము లేదా అడవి సమాజం అని అనడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి మొక్కల్లో హైడ్రార్కీకి సంబంధించినటువంటి వివిధ దశలు. హైడ్రార్కీకి సంబంధించినటువంటి వివిధ దశలు తీసుకుంటే మనకు ఉన్నటువంటి దశల్లో చూడండి, ఫస్ట్ ప్రారంభ దశ, రెండోది ఏంటంటే నీటిలో మునిగి ఉండే దశ, ఆ తరువాత వచ్చేసరికి అంటే సగం మునుగుతుంది, సగం తేలుతుంది. అట్లాగే నాలుగో దశకు వచ్చేసరికి ఏంటంటే రీడ్ స్వాంప్ దశ, అంటే ఉభయచరాలకు వచ్చేసాము. ఆ తర్వాత ఏంటంటే నేలపైకి వచ్చేస్తాయి మొక్కలు. నేలపైకి వచ్చేసినటువంటి గుల్మాల దశ, పొదల దశ జనరల్గా ఏంటవి పర్టికులర్గా మన టెరిడోఫైట్లు అంటాం కదా, టెరిడోఫైట్ మొక్కలు అనేటువంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ ఆవృతి బేజాలన్నీ కూడా పర్టికులర్గా అభివృద్ధి చెందినటువంటి అడవి సమాజం ఏర్పడింది. సో ఇది ఇట్లాగా సంబంధించిన మొక్కలన్నీ కూడా సంబంధించి
గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందే ఒక్కొక్క స్థాయి నుంచి మరొక స్థాయికి, ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఏర్పడడం అనేది జరిగింది. పాత స్థానంలో కొత్త మొక్కలు అనేవి ఏర్పడుతుంది, లేకపోతే ఉన్ని మొక్కలే కొత్తగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగా అనుక్రమణ జరుగుతుంది. అనుక్రమంలో రెండు ముఖ్యమైన ఆస్పెక్ట్స్. పూర్తిగా అక్కడ ఏది సమాజం లేకపోతే అక్కడ సమాజం ఏర్పడవచ్చు. మరొక రకం ఏంటి, అక్కడ ఉన్న సమాజానికి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఈ భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇలాంటి వాళ్ళని తొలగిపోయి కొత్త రకమైన మొక్కలు కూడా అక్కడ ఏర్పడవచ్చు. ఆల్రెడీ మొక్కలుండి ఆ మొక్కలను అభివృద్ధి చెందితే అదొక రకమైన అనుక్రమం. మరొక రకమైన అనుక్రమం ఏంటి, పూర్తిగా సమాజం అనేది తొలగించబడి కొత్త మొక్కలు అనేటువంటి ఏర్పడడం అనేది మరొక రకం అనుక్రమం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవరాశి ఉంది, ఒక జీవరాశి అనేది బాగా అభివృద్ధి చెందింది, దానికి ఏవో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, అక్కడ మొత్తం అది తొలగిపోయింది, అక్కడ మరొక కొత్త సమాజం ఏర్పడచ్చు. అలా కాకుండా ఒక జీవరాశి ఉంది, సమాజం ఉంది, ఆ సమాజం కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఏర్పడవచ్చు. సో ఇలాగా అనుక్రమము అనేటువంటిది రెండు రకాలుగా జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ అనేటువంటి దాంట్లో పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది. ఏంటి ఇప్పుడు చెప్పినటువంటిది, హైడ్రార్క్, నీటి అనుక్రమం అని చెప్పాం. అట్లాగే మరొక రకమైనటువంటి అనుక్రమం కూడా చెప్పడం జరుగుతుంది, జీరార్క్ అంటాం. జీరార్క్ అంటే ఈ రాతి పగుళ్ళు, అదేవిధంగా శిలలు, వీటిపైన ఏర్పడినటువంటి అనుక్రమాన్ని సాధారణంగా జీరార్క్గా పరిగణిస్తాం. రాతి పగుళ్ళు అట్లాగే శిలల పగుళ్ళలోని శిలల పైన ఏర్పడినటువంటి అనుక్రమ దశల్ని జీరార్క్ అంటాం. జీరార్క్ దశ అంటాం. ఓకే, సో వీటికి సంబంధించి ఏర్పడినటువంటి దశలు ఏంటి అని తీసుకుంటే, సో దీనిలో ఏర్పడినటువంటి దశల్లో మొట్టమొదటి దశ ఏంటంటే, దీనిలో దశల వరుస చెప్తాను చూడండి. క్రిస్టోజ్ లైకెన్ దశ, లైకెన్స్ ఉంటాయి కదా, లైకెన్ దశ. తర్వాత ఫ్రెక్టోజ్ లైకెన్ దశ. ఓకే, లైకెన్స్, ఫ్రెక్టోజ్ లైకెన్స్ అనేవి అయిపోయి. లైకెన్ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే, దీనికి సంబంధించి మాస్ దశ అనేటువంటి ఏర్పడుతుంది. మాస్ దశ అనేటువంటి దాని తర్వాత ఏర్పడినటువంటి దశ ఏంటంటే ఈ అడవి సమాజం అనేది ఏర్పడుతుంది, పరాకాష్ఠ అడవి సమాజం అనేటువంటిది. సో ఇలాగా దీంట్లో కూడా మనకి ఈ రకంగా వివిధ రకాలైనటువంటి స్టేజెస్ దాటి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే క్రిస్టోజ్ లైకెన్స్ తీసుకుంటే, లైకేన్లు అనేది చెప్పుకున్నాం కదా, శైలాలు శిలీంధ్రాలు కలిసి ఏర్పడితే దాని లైకెన్స్ అని తీసుకుంటే, క్రిస్టో లైకెన్ దశ అనేటువంటి దానికి ఫార్మీలియా అనేటువంటిది ఎగ్జాంపుల్స్. సో ఆ క్రిస్టో లైకెన్ దశ అనేటువంటి రాతి పగుల్లో మొట్టమొదటిగా ఏర్పడి శిలల పైన ఏర్పడడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ మోతాదులో ఆహారం అనేటువంటిది, పోషకార్థం అందడం జరుగుతుంది. ఆ తర్వాత క్రిస్టో లైకెన్లు అనేటువంటివి అభివృద్ధి చెంది తరువాత ఏర్పడినటువంటి మరొక లైకెన్ దశ ఏంటంటే ఫ్రెక్టోజ్ లైకెన్ దశ అనేది ఏర్పడుతుంది. మరొక దశ ఏర్పడింది, అదేంటి, ఫ్రెక్టోజ్ లైకెన్ దశ అనేటువంటి, క్రిస్టోజ్ తర్వాత ఫ్రెక్టోజ్ లైకెన్ దశ. సో ఇవి కూడా దాని మీద, క్రిస్టోజ్ మీద కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి లైకెన్ దశని సాధారణంగా ఫ్రెక్టోజ్ లైకెన్ దశగా పరిగణిస్తాం. ఓకే, కొద్దిగా అభివృద్ధి చెందుతుంది, నీరు పోషక పదార్థాలు ఉంటాయి, సంబంధించిన రాతి పగుల్లో కొద్దిగా దాంతో పరిమాణం కూడా ఎక్కువగా ఉంది. కొంతకాలం పాటు ఫ్రెక్టోజ్ లైకెన్ దశ కూడాను బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏర్పడినటువంటిది ఏంటంటే మాస్ దశ అనేది ఏర్పడుతుంది. మాస్ అంటే సంబంధించి బ్రయోఫైటా మొక్కలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే మాస్ అంటే తంతు దశ అనేది ఏర్పడుతుంది. సో మొక్కలు అనేటువంటివి ఏంటంటే తంతు రూపంలో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సిద్ధ బేజము, సంయోగ బేజం రెండు ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డామినెన్స్ అనేది ప్రదర్శిస్తుంది. సో దాన్ని సంయోగ బేజ దశ, మాస్ దశ అంటాం. నెక్స్ట్ తర్వాత ఏర్పడినటువంటి దశ సాధారణంగా దీంట్లో కూడా టెరిడోఫైట్ దశ, తర్వాత ఏంటంటే జిమ్నోస్పెర్మ్స్, టెరిడోఫైట్స్ అనేవి ఏర్పడతాయి. టెరిడోఫైట్లు అంటే ఇవి ఉన్నాయి కదా, సెలాజినెల్లా అనేటువంటి మొక్కలు, ఇట్లాంటివన్నీ కూడా టెరిడోఫైట్లు అనేవి ఏర్పడతాయి. ఫెర్న్స్ ఇలాంటివన్నీ కూడా టెరిడోఫైట్స్. ఆ తర్వాత ఏర్పడిన దశ జిమ్నోస్పెర్మ్స్ అనేటువంటివి, వివృత బీజాలు, సైకస్, నేటము ఇలాంటి మొక్కలనే ఉంటాయి. సో వివృత బీజాలు అనేటువంటివి అది ఏర్పడడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ, జీరార్క్, రాతి పగుళ్ళు అనేటువంటి దానిలోనే చెప్పుకుంటున్నాం మనం.
రాతి పైన శిలల పైన ఏర్పడడం అనేటువంటి సంబంధించినటువంటి దాన్ని మనం పర్టికులర్గా ఈ జీరార్క్ దశలో చెప్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఏర్పడిన దశ ఏంటంటే అడవి సమాజము లేదా అంచి దశ లేదా పరాకాష్ఠ అడవి సమాజం అనేటువంటిది కూడా ఈ రాతి పగుల్లో చిన్న చిన్న పెద్ద పెద్ద వృక్షాలు అనేటువంటివి కూడా ఏర్పడడం జరుగుతుంది. సో ఇలాగా మనకి జీరార్క్లో కూడా వివిధ రకాల సమాజాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ క్రెస్టోజ్ లైకెన్ దశ, ఫ్రెక్టోజ్ లైకెన్ దశ, మాస్ దశ, తర్వాత టెరిడోఫైటా దశ, తర్వాత జిమ్నోస్పెర్మ్స్ వివిధ బేజాల దశ, ఫైనల్గా సంబంధించినటువంటి వృక్ష దశ అనేది ఏర్పడుతుంది. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్, హైడ్రార్క్, జీరార్క్. సో జీవావరణ అనుక్రమం ఏమైనా అడిగితే డెఫినేషన్ రాయాలి, ఆ డెఫినేషన్ తర్వాత జీవన అనుక్రమం లక్షణాలు రాయాలి. ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాసి దానికి సమ్ డయాగ్రామ్ వేయాలి. సో ఇలాగా ప్రతిదానికి గుర్తుంచుకోండి. ఫైనల్గా ఏర్పడే దాన్నే అడవి సమాజము, లేకపోతే స్థిరమైన సమాజము, లేదా పరాకాష్ఠ దశ, లేదా క్లైమాక్స్ దశ అని అంటాం. ప్రారంభ దశలో అన్ని తక్కువ లక్షణాలు ఉంటాయి, మధ్యలో కొద్దిగా అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న లక్షణాలు ఉంటాయి, ఫైనల్గా ఏర్పడినటువంటి అంచె దశ చివరి దశలో అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి. సో దీనిలో స్థిరమైన సమాజం ఏదంటే క్లైమాక్స్ స్టేజ్. మిగిలిన దశలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. అందుకోసం దాన్ని స్థిరమైన దశ అనం, అస్థిరమైన దశ అంటాం. సో ఇలాగా ఉన్నటువంటి క్లైమాక్స్లో చివరగా పరాకాష్ఠ సమాజంలో ఏర్పడే దాన్ని అనుసరించి 2 థియరీస్ ఉన్నాయి. మోనో క్లైమాక్స్ థియరీ, పాలీ క్లైమాక్స్ థియరీ అనేటువంటి 2 సిద్ధాంతాలు. మోనో క్లైమాక్స్ థియరీలో ఏంటంటే మోనో అంటే ఒకటి, క్లైమాక్స్ అంటే అంచె సమాజం. సో ఒకే అంచె సమాజం ఉంటే దాన్ని మోనో క్లైమాక్స్ థియరీ అంటే దీన్ని క్లైమాట్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. మోనో ఒకటి, క్లైమాక్స్ అంచె సమాజము, ఒకటే అంచె సమాజం ఉంటుంది, దాన్ని మోనో క్లైమాక్స్ థియరీ అంటాం. అట్లాగే పాలీ క్లైమాక్స్ థియరీ అంటే పాలీ అంటే మోర్, క్లైమాక్స్ ఎక్కువ అంచె సమాజాలు ఉంటాయి, దాన్ని పాలీ క్లైమాక్స్ థియరీ అంటాం. దీన్ని విట్టేకర్ ప్రపోజ్ చేశారు. సో ఇలాగా మోనో క్లైమాక్స్ థియరీ, పాలీ క్లైమాక్స్ థియరీ అనేటువంటి సమాజాలని మనకి వివిధ శాస్త్రవేత్తలు, విట్టేకరు, అదేవిధంగా క్లైమాట్ అనేటువంటి సైంటిస్టులు ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఇవి క్లైమాక్స్ థియరీస్, జీవావరణ అనుక్రమము అనేటువంటి టాపిక్. సో దీన్ని ఈ జీవావరణ అనుక్రమం అనేటువంటిది కూడా ఎగ్జామ్లో అయితే ఇప్పుడు వరకు రాలేదు, జస్ట్ షార్ట్ ఆన్సర్గా అడగచ్చు. థియరీలో అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా జీవన అనుక్రమం అనేది టచ్ అవ్వలేదు. సో దీన్ని మీ నోట్స్ కూడా వాట్సాప్ చేయడం అనేది జరిగింది. చదవాలి, ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు ఎవరు ఉమాదేవి వాట్సాప్ చేసిన హార్ట్ స్ట్రక్చర్, అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ అనేవి రావాలి. అలాగే భారతి కూడా నిన్న కార్బన్, నైట్రోజన్, వలయాలు కూడా ఎకాలజీకి ఎంటర్ అయిపోయింది. సో మిగిలిన వాళ్ళు కూడాను ఎగ్జామ్స్ రాయాలి, వాట్సాప్ చేయాలి. లోపల వాళ్ళు అయితే కాలేజీ తెచ్చి మాకు ఇవ్వాలి. ఏ రోజు మేము కాలేజీలో ఉంటే ఆ రోజు ఏదో రోజు వచ్చి చూపించండి. అంటే కంపల్సరీ కాదు, మీకు అవకాశం ఉంటారండి, లేకపోతే లేదు, అంతే. క్లాసుకి మాత్రం అటెండ్ అవ్వాలి, మస్ట్గా క్లాస్కి అటెండ్ అవ్వాలి. నిన్నటి మీద ఈరోజు క్లాస్కి అటెండ్ తక్కువ అయ్యారు. క్లాస్ అటెండెన్స్ ఇది మస్ట్, అది గుర్తుంచుకోండి. అట్లాగే ఆఫ్టర్నూన్ అవరు బాటనీ మేడం గారు తీసుకుంటారు. ఇన్కేస్ తీసుకోకపోతే చెప్పండి, తీసుకుంటాను నేను కూడా. నేనేనా బాటనీ మేడం గారు తీసుకుంటారు, అవర్ తీసుకుంటారు, నో డౌట్. సో బాటనీ క్లాస్ అవుతుంది, అటెండ్ అవ్వాలి అందరూ కూడా, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయాలి ప్రతి ఒక్కరికి. ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్కి ఏంటంటే మీకు ఏమైనా యూనిట్ వైజ్ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఇంకా, ఓకే. అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఎవరంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి జ్యోతి కుమారి ఉందా, జ్యోతి కుమారి, అట్లాగే సూర్యకళ, వీళ్ళు ఒకసారి అసలు ఏ నెంబర్తో మీరు అటెండ్ అవుతున్నారో నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నా పర్సనల్ వాట్సాప్కి. ఎందుకంటే మీకు 2 నెంబర్లు యాడ్ అయిపోయింది. యాక్చువల్గా 32 మెంబర్స్ ఉండాలి, కానీ 34 చూపిస్తుంది. జ్యోతి కుమారి ఒకరు, అట్లాగే సూర్యకుమారి, సూర్యకళ ఎవరు, ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.